అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఒక టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. గోరుచిక్కుడుకాయ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసి ఆవాలు వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే టమాటో ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి, అవి మగ్గేంత వరకు. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వేస్తే ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని అందులో వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ పచ్చదనం పోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు ఇందులో కారం, ధనియా పౌడర్ వేసేసి కాసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో మగ్గించుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు అనేది, వాటర్ అనేది అందులో వేసేసి మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వస్తే మన టేస్టీ కర్రీ వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా. వీడియో